ఏ మూలాధారమైనా సరైనదేనని నా ప్రొఫెసర్ నాకు చెప్పారు. అందుకే ఆయన మాటలతోనే ఆయన తప్పు అని నేను నిరూపించాను. ఇది నా జూనియర్ ఇయర్ రీసెర్చ్ మెథడ్స్ క్లాస్ సమయంలో జరిగింది. నా ప్రొఫెసర్ డాక్టర్కే ఎటువంటి ఆధారాలు లేకుండానే పెద్ద పెద్ద క్లెయిమ్స్ చేయడం అలవాటు చేసుకున్నారు. తన పిహెచ్డి తననే ఒక గొప్ప మూలధారంగా మార్చిందని ఆయన నమ్మేవారు. ఒకరోజు వినియోగదారుల ప్రవర్తన గురించి ఆయన ఒక విషయం చెప్పారు. కానీ నేను చదివిన రెండు పీర్ రివ్యూడ్ పేపర్స్ దానికి విరుద్ధంగా ఉన్నాయి. నేను ఆ విషయాన్ని ఎత్తి చూపినప్పుడు ఆయన ఒక్కసారిగా కోపగించుకున్నారు. ఈ క్లాసులో నువ్వు సరిగ్గా సైటేషన్ ఇస్తే ఏ మూలాధారమైనా సరైనదే అని చెప్పారు. సరే, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. నా తర్వాతి పేపర్లో ఆయన చెప్పిన దానికి పూర్తిగా విరుద్ధమైన వాదనను నేను వినిపించాను. నా ప్రధాన మూలధారం ఏమిటో తెలుసా? 3 వారాల క్రితం ఆయన ఇచ్చిన లెక్చర్ ట్రాన్స్క్రిప్ట్. అందులో ఆయన తెలియకుండానే తన సొంత వాదనను తప్పు అని నిరూపించుకున్నారు. మొదటి రోజే ఆయన మాకు ఇచ్చిన గైడ్ను ఉపయోగించి నేను దానికి పర్ఫెక్ట్గా సైటేషన్ ఇచ్చాను. ఆ పేపర్ను తిరిగి ఇచ్చేటప్పుడు వాదన బలంగా ఉందని, కానీ సైటేషన్ మాత్రం అస్సలు ఆమోదించదగదని ఒక నోట్ రాశారు. నేను ఆ గైడ్ను చేతిలో పట్టుకుని ఆయన ఆఫీసుకి వెళ్ళాను. ఫార్మాట్ చూపించాను, కోడ్ చూపించాను. నేను సరిగ్గా ఏ రూల్ను బ్రేక్ చేశానో అడిగాను. చాలాసేపు నిశ్శబ్దంగా ఉన్నాక ఆయన నా గ్రేడ్ను ఏ- కు మార్చారు. ఆ సైటేషన్ సాంకేతికంగా సరైనదే కానీ అది అసభ్యకరంగా ఉంది అని చెప్పారు. నా జీవితంలో ఒక గ్రేడ్ ద్వారా నేను ఇంతటి సంతృప్తిని ఎప్పుడూ పొందలేదు.